అందుకే ఈ రోజు జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు కావచ్చు, పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువ మిత్రులకు నా సూచన ఒక్కటే, కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. కష్టపడ్డోని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. కష్టపడకుండా నాయకుల చుట్టూతో తిరుగుతాం, నాయకులకు ఫ్లెక్సీలు కడతాం, కనపరిచినప్పుడు దండం పెడతాం, దండలేస్తామని ఎవరన్నా అనుకుంటే పదవులు మర్చిపోండి. మీరు దండం పెడితే నేను 2 సార్లు దండం పెట్టగాని పదవి మాత్రం. ఈ 14 నెలల్లో రైతు రుణమాఫీ 25,50,000 మందికి 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత రుణమాఫీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేసింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టైన నిరుద్యోగ సమస్య మొదటి సంవత్సరంలోనే 55,163 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడ్డది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో. ఇదే కాదు, 500 రూపాయలకు సిలిండర్, 500 రూపాయల బోనస్ వరి ధాన్యానికి, అదే విధంగా ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, ఈనాడు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలని రైతు భరోసాలో భాగంగా సంవత్సరానికి 12,000 రూపాయల సంక్షేమ పథకాన్ని, అదే విధంగా భూమి లేని నిరుపేదలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు పేదలకు ఇవ్వాలని ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు 2004 నుంచి 2014 వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి ప్రతి ఒక్కడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 25 లక్షల పేదలకు ఇచ్చి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కట్టి